హలో అండి, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏందో తెలుసా? వ్లాగ్ భాగంగా 7వ రోజు మహాచండీ అవతారము అమ్మవారిది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం నెల్లూరులో ఉన్నాము. నెల్లూరులో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి మహాచండీ అవతారంలో అమ్మవారిని దర్శించుకొని మీ అందరికీ ఆయుధారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. చలో వెళ్ళిపోదామా అమ్మవారి గుడికి? ఓకే, చూసుకోవచ్చు. మా అత్తవారి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి వచ్చాము. అమ్మవారి గుడి పేరు వచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. మొన్న మన 5వ రోజు చేసుకున్నాం కదా మహాలక్ష్మి అవతారం అని, ఆమె గుడే అనమాట. సో మీరు చూసుకోవచ్చు, గుడి బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అనమాట. పైన వచ్చి గోపురము, పక్కన వచ్చి అమ్మవారి శిలలు అనమాట. వెంటనే నేను అది శివలింగం అనుకున్నాను, అది వాటర్ ట్యాంకు. ఆ తర్వాత వచ్చి అమ్మవారి ఇది ఉందన్నమాట. ఇక్కడ మనం ఎంట్రన్స్, ఈ దారిలో మన ఎంట్రన్స్లో మనం ఎంటర్ అవుతాం. టెంపుల్ లోపలికి వచ్చేయడం జరిగింది. టెంపుల్ లోపలికి రాగానే మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఆ మహా గణపతి దర్శనంతో మనకి కొంచెం ఆనందంగా ఉందన్నమాట. విఘ్నేశ్వరుని స్మరించుకోండి, ఆయన ఉంటేనే మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్నీ మంచిగా జరుగుతాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శివపార్వతులను పెట్టి ఒక చెట్టు ఉందన్నమాట. చెట్టు అనేది చాలా పురాతన కాలం చెట్టు. అలాగే మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే కనుక శివలింగం కూడా ఉంది. అమ్మవారి గుడికి ముందు భాగంలో వినాయకుడు, తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగానే యథావిధిగానే శివుడికి ముందుగా నంది అన్నట్టు పక్కనే హుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ శివలింగానికి ఎదురుగ్గా ఆపోజిట్లోనే ఇంకో చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి ఎదురుగ్గానే మహాగణపతిని ప్రతిష్ఠించారు. అలాగే కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం వచ్చిన తర్వాత నవగ్రహాలని ఎవరు తాకకుండా గేట్లు పెట్టేసి సో నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. కొంచెం మనం ఇట్లా వచ్చిన తర్వాత చూసుకుంటే బ్యాక్ సైడు మొత్తం ఒక చిన్న తోట లాగా పెట్టినారు. తోటలో ఏదన్నా చెట్లు, పూల చెట్లు ఏదో అనుకున్నాను, కానీ జామ చెట్లు, పత్రాలు, అలాగే తులసి చెట్టు, రకరకాల చెట్లు అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ కొంచెం స్వామివారికి ఎదుటి భాగంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు, నవరాత్రులు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలను స్వామివారికి, అమ్మవారికి తెలియజేసుకుంటారు. వ్యూ అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దర్శనానికైతే ఇప్పుడే వచ్చాము. చూశారు కదా, ఇవాళ అమ్మవారు మహాచండీ అవతారం చాలా బాగా గ్రాండ్గా డెకరేట్ చేశారండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో అమ్మవారిని డెకరేట్ చేస్తారని. ఫస్ట్ టైం ఇక్కడ నెల్లూరులో మనం చూడడం జరుగుతూ ఉంది. అమ్మవారు అయితే చాలా గ్రాండ్గా అయితే డెకరేషన్ చేయడం జరిగింది. పూజలు కూడా బాగా అందుకుంటున్నారు అమ్మవారు. మహాచండీ అవతారంలో అమ్మవారు అయితే చాలా గ్రాండ్గా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూసుకుంటే కనుక ఒక పూనకం లాగా అనిపించింది అనమాట. అమ్మవారి అవతారంలో చాలా పవర్ఫుల్ అవతారం ఇది. సో దర్శనం బాగా జరిగింది. చాలామంది జనాలు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. నేను మా అబ్బాయిని అడుగుతున్నాను, రారా మాట్లాడుతామని. వాడైతే మాట్లాడట్లేదు. సో మా లక్ష్మి గారు కూడా చెప్తూ ఉన్నారు అమ్మవారి విశేషాల గురించి. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ ఉండడం వల్ల నేను డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతూ ఉన్నాను. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. టెంపుల్లో ఉన్న అమ్మవారి బొమ్మలన్నీ చాలా అయితే బాగున్నాయి. చూసుకోవచ్చు, అన్ని అవతారాలన్నీ బాగా చూపించి ఉన్నారు. అలాగే మీరు రైట్ సైడ్లో ఉన్న రథాన్ని దగ్గర కూడా వెళ్తాము. ఇక్కడ అమ్మవారిని సాయంకాలం పూట ఊరేగించేది ఈ రథంలోనే అనమాట. ఇక్కడ డెకరేషన్ కూడా చేసి ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ స్టేజ్ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు డెకరేషన్ కోసం. అంతకుముందు అయితే ఇక్కడ వేప చెట్టు ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ వేప చెట్టు కొంచెం ఓల్డ్ది అనమాట. ఆ వేప చెట్టు తీసేసి ఇక్కడ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. లోకల్ ప్రజలందరూ కలుసుకొని తలా ఒక చేయి వేసి టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. అందరూ దీంట్లో భాగస్థులు అయ్యారన్నమాట. ఎప్పుడు అమ్మవారి దసరా ఉత్సవాలు అనేది చాలా గ్రాండ్గా అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఇది టెంపుల్ రోడ్డుకి మధ్యలోనే ఉంది, దగ్గరలోనే ఉందన్నమాట. చాలా చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా పోతూ ఉన్నారు అన్నమాట. అందువల్ల టెంపుల్ బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము దర్శనం చేసుకుని వేసిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాము. సో ఇదే అండి మన 7వ రోజు మహాచండీ అవతారము. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో చూసుకున్నంత వరకు సెలవు. మీ చర్చ వ్లాగ్ సైనింగ్. బాయ్ బాయ్.